వాళ్ళ మంత్రి మేడం ఇది మంత్రి గారు ఎవరు మాట్లాడినా ఆన్ స్పాట్లో కంటిన్యూస్ డిస్కషన్లో మర్చిపోయారు. ఇది ఒక బ్యానర్ ఐటమ్, ఇది స్టేజ్ పైన డిస్ప్లే మేడం, స్టేజ్ పైన డిస్ప్లే. దానికి వ్యక్తి హాజరైనారు మేడం. నో మేడం, ఆ కార్యక్రమానికి ఆ వ్యక్తి హాజరైనప్పుడు డిస్ప్లేలో కనిపిస్తుంది మేడం. ఒక్కసారి కాదు, గంటన్నర సేపు ఆ వ్యక్తి అక్కడ ఉన్నారు. దాదాపు 3 గంటలు జరిగినటువంటి కార్యక్రమంలో డిస్ప్లేలో వేసి పెట్టారు మేడం. అది నేను కూడా షాక్ అయిన 2 నిమిషాలు. ప్రెసిడెంట్ నా ఐసైట్ ప్రాబ్లం ఏమో అనుకొని చాలా మందిని అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మేము ప్రత్యేకంగా ఏమనట్లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ రాష్ట్ర ప్రజలు చాలా వ్యవస్థలు మర్చిపోయినాయి. మేమేం మర్చిపోలేదు. వారిని తెలంగాణ సమాజం మర్చిపోవద్దని చెప్పి శాసనసభకు రమ్మని ఇన్వైట్ చేస్తున్నాం మేడం. ఆయన కూడా వాళ్ళు రావట్లేదు. దానికి మేము చేయగలిగింది ఏం లేవు. కాబట్టి ఈ తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్చిపోవద్దని మేము కోరుకుంటున్నాం. మర్చిపోవాలని మేమేం కోరుకోవట్లేదు. మీలాగా ముఖ్యమంత్రి గారు పదవి ఊడిపోవాలని మేమేం కోరుకుంటలేము. వారికి ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్లో వారు సభలోకి రావాలి, ఈ సమాజం వారిని గుర్తుపెట్టుకోవాలని మంచిగా కోరుకుంటున్నాం. మీరు మా గురించి చెడు కోరుకున్నా మీ తిట్లే మాకు దీవెనలుగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. వారు ఎట్లాంటి సందేహం ఏం లేదు. పడిపోవాలని కోరుకోలే, ఎప్పుడు కోరుకున్నారు కదా మేడం. కల్వకుంట్ల తారక రామారావు గారే ఈ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుంది, మళ్ళీ మనమే వస్తామని చెప్పినారు. మరి అన్నగారికి ఏమైనా మర్చిపోయే విధానం ఉందేమో నాకు తెలియదు. కానీ కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రజలు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రజలు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం పడిపోతుందని, ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారని వారే కాంక్షించారు. కానీ ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో పెద్ద విపక్షంలో ఉన్న విచక్షణతోని అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు వచ్చి మీరు ఇంత ఆవేశపడొద్దని చెప్పి కొంత హితవు చెప్పారు. కాబట్టి కనీసం వాళ్ళకున్నటువంటి విచక్షణ కూడా, మేము ఇంత పెద్ద ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చినాం, అమెరికాలో చదువుకున్నాం, మాకు ఇంగ్లీష్ ఉంటుంది, అమెరికా యాక్సెంట్ ఉంటుంది అన్న వాళ్ళకు ఇంత విచక్షణ లేకపోవడం బాధాకరం మేడం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేము మీకు మంచే కోరుకుంటున్నాం. మీరు మాకు చెడు కోరుకున్నా ఇబ్బంది ఏం లేదు. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి తిట్టిపించినా, మీరు ఏం చేసినా మీ తిట్టు మాకు వరాలుగా దీవెనలుగా మీకు మంచే జరగాలి. మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బాగుండాలనే కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల పైన, కాళేశ్వరం పైన కమిషన్ వేసి వచ్చి సమాధానం చెప్పండి అంటే ఆ రోజు చెప్పకుండా ఉత్తరంలో రిప్లై ఇచ్చిండు, నేను రాను, నాకు రావడం చేత కాదని చెప్పి తప్పించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎక్కడ కూడా వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు, అర్హత రెండు లేవు. కాళేశ్వరం పైన కమిషన్ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీకి నేను రాను అని చెప్పి ఇదేంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక మంచి నీతి నేర్పిస్తున్నారు. ఎప్పుడైనా సరే మన గురించి నిజాలు బయటకు వస్తున్నప్పుడు ఆ అవతల సభ్యుల మాటలు చర్చలు మాట్లాడకుండా మొదలుపెట్టినప్పటి నుంచి వారు క్రాస్ టాక్ చేయడం తప్ప వారు ఈ చర్చలో ఒక్క మాట చెప్పండి అన్న. ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు 2 గంటలుగా జరిగిన చర్చను రివైండ్ చేయండి. నేను మాట్లాడిన ప్రతి క్షణం వారు క్రాస్ టాక్ చేయడం తప్ప ఒక్క అంశం కూడా వారు క్రాస్ టాక్ చేయడం మానేయాలి. ఫస్ట్ ఒక్క నిమిషం కూడా వారు క్రాస్ టాక్ లో ఆగలేదు. 2 గంటల ఇంటర్వ్యూ ఈ యొక్క వేదిక చర్చను బయటికి తీయండి. రైతు బంధు ఎంత మందికి ఇచ్చారంటే ఆయన చెప్పారు, లిస్ట్ మొత్తం చెప్పారు. రేషన్ కార్డులు ఎంత మందికి ఇచ్చారంటే ఆయన లిస్ట్ ఇవ్వలేదు. వాళ్ళు రాష్ట్ర తెలంగాణ అధికారిక వెబ్సైట్ లో ఉంది, సమాధానం చెప్తాను. ఆగిపోయినాయి.
ఉగాది నుంచి అవి కూడా తులం బంగారం ఎప్పుడు మేడం చెప్పారా? ఈ చర్చ 2 గంటలుగా జరుగుతుంది. ఈ 2 గంటల చర్చలో వారు మాట్లాడినప్పుడు గౌరవంగా నేను మౌనంగా ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్క క్షణం కూడా వారు మౌనంగా ఉండలేదు. ప్రతి సెకండ్ వారు క్రాస్ టాక్ చేస్తున్నారంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రతిపక్ష వేరే సభ్యులు మాట్లాడుతున్నప్పుడు వారి సబ్జెక్ట్ ని ప్రజల్లోకి వెళ్లకుండా మీరు చర్చా వేదికల పైన మీరు అడ్డుతగలేండి అని వారికి బెత్తం పట్టుకొని వారికి ఇచ్చినటువంటి శిక్షణగానే తీసుకోవాలి. కాబట్టి చర్చా వేదికలలో ఏ విధంగా మనం చేయాలో దాన్ని మనం తీసుకోవాలి. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా కూర్చోవడం అనేది అది ప్రాథమికమైనటువంటి సాంప్రదాయం. దాన్ని గౌరవించేటటువంటి మీరు ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మీ మనస్తత్వం వల్లనే ఈ రోజు మీరు ఓడిపోయినరు. మీరు ఈ రోజు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను చాలా సభ్యతగా రాసుకొని మీకు సమాధానం నియోజకవర్గంలో నేను నిరూపిస్తా, ఖచ్చితంగా నిరూపిస్తా. మీరు సభ్యత లేదు, సంస్కారం లేదు, చర్చా వేదికల్లో ఎట్లా ఉండాలో మీకు తెలియదు. అలాంటప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన తగలడం అనేది పార్టీకి ఉన్నటువంటి అఖిలమైనటువంటి సంస్కారం. ఈ సంస్కారం ఇటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి నేను మాట్లాడిన 2 గంటల సేపు ఒక్క నిమిషం కూడా వాళ్ళని మాట్లాడలేకుండా వారు అడ్డు మాట్లాడడం అనేది ఆ పార్టీ కార్యకర్తలకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేర్పించినటువంటి సంస్కారం లేనటువంటి వ్యక్తిత్వం. ఇట్లాంటి వ్యక్తిత్వం వాళ్ళు ఏ చర్చా వేదికలపైన కూడా పలికిరారు. నేను ఏమంటున్నా, నేను ఇచ్చినటువంటి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతసేపటి కూడా నా యొక్క సమయాన్ని నేను మాట్లాడినివ్వండి అంటే కూడా వారు మాట్లాడలేకుండా అడ్డు తలుగుతున్నా అంటే ఇంత కుటలి నీచమైనటువంటి విషయాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేర్పించారు. ఓకే, మీరు చెప్పిన మాటకు నేను అబద్ధాలు చెప్తే మీ యొక్క అవకాశం ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి, మీరు రాసుకోవాలి, మీరు మాట్లాడాలి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నని రాసుకున్నా, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను అబద్ధం చెప్తే మీ సమయం ఉన్నప్పుడు, మీ సమయం వచ్చినప్పుడు, మీ టర్న్ వచ్చినప్పుడు కార్తిక్ ఈ విషయాలపైన అబద్ధం మాట్లాడినాడని మీరు నిలదీయండి. గంట కాదు 2 గంటలు నేను ఓపిక సమాధానం చెప్తా. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రతి విషయానికి ప్రతి మాటకు అడ్డు తలుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా మీరు ప్రతి చర్చలో కూడా అడ్డు తలగండి, డిస్కషన్ ని కన్ఫ్యూజ్ చేయండి అని చెప్పి డైవర్ట్ చేయండి అని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చిన శిక్షణలో ఇదంతా జరుగుతుంది. సార్ మీరు ఒక మాట చెప్పండి, నేను మాట్లాడినంత సేపు చర్చలో అడ్డు వచ్చారా లేదా? నేను మాట్లాడినంత సేపు వారు అడ్డొచ్చారా లేదా మీరు చెప్పండి. మీరు ఎనలిస్టే కదా సార్, మీరు ఎనలిస్టే కదా, మీరు ఎనలిస్టే కాదు మేడం, సార్ మీరు ఎనలిస్టే కదా, నేను మాట్లాడినంత సేపు వారు నాకు అడ్డు తగిలారా లేదా చెప్పండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మీ పర్మిషన్ తీసుకొని మాట్లాడినా, సార్ మాట్లాడేటప్పుడు ఒక సబ్మిషన్ అని మీ పర్మిషన్ తీసుకొని నేను మధ్యలో మాట్లాడినా, కానీ మీకు నేను క్రాస్ టాక్ చేశానా సార్? కాబట్టి ఎప్పుడైనా సరే కార్తిక్ గారు ఇందాకనే ఒక విషయం చెప్పారు, ఇది డిబేట్ చర్చా కార్యక్రమంలో నేను మాట్లాడతాను. ఇన్ కేసు ఏమైనా ఉంటే మీరు తర్వాత అడిగిన వాటికి నేను పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చెప్పమన్నా నేను చెప్తాను అనే విషయం కూడా ఆయన చెప్పారు. సో మీకు అలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్రశ్నలు అడిగినా ఆయన ఆన్సర్ చెప్పనప్పుడు మీరు చెప్పండి. నేనే చెప్పిన రైతు బంధు గురించి మీరు అడిగారు, వాస్తవానికి అయితే ఎవరి వర్షం వాళ్ళు చెప్పడంతో పాటు ఏమైనా క్రాసింగ్ ఉంటే మాట్లాడచ్చు, కానీ అది కూడా లిమిట్. అంటే ఇద్దరు చర్చ కూల్గా ఉండాలి, ఆవేశపూరితంగా ఉండకూడదు. ఆబ్జెక్షన్ చెప్పినా మీరు అన్నట్టు అనుమతి తీసుకోను, కొంచెం ఆయన మాట్లాడేది ఆపి అడిగి ఉంటే బాగుండేది. ఆయన అడిగింది 2 సార్లు 3 సార్లు లిమిట్ దాటిన వల్ల సార్ కూడా ఆవేశపడ్డాడు. టేబుల్ కొట్టుకుంటూ మాట్లాడే పద్ధతి అయితే మంచిది కాదు. సమాధానం చెప్పగలిగితేనే మీ ద్వారా చెప్తున్నాను.
ఆయన చెప్పే అభిష్టానికి మాకు చేత కాదు, వ్యతిరేకంగా, మేము మాట్లాడలేమని చేతులు పూర్తి ఎత్తేయాలి. సబ్జెక్షన్ ఆయన చెప్తాను. చెప్తా సమాధానం ఆయన చెప్పదలుచుకుంటేనే చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇంకో 2 ఒక్కటి గంటలు కూడా అయినా నాకు కూర్చుంటా ఈ అని రోజు చెప్తున్నారు. మీరు 2 గంటలు పెంచండి. నేను ఈ రోజు అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు. వాళ్ళంతా తప్పుడు తడకలు తీసుకొని చూపెడితే మేము నమ్మాలా? మేము నమ్ముతామా? ఓకే. ఆర్టీఐలో తీసుకోమంటారు కదా. ఆర్టీఐలో ఆర్టీఐలో తీసుకుంటానికి తీసుకోమంటారు. ఇక్కడ మనం ఎందుకండి? వాళ్ళు చెప్పింది నమ్మమంటలేరు. వాళ్ళు చెప్పేది మొత్తం తప్పుల తడక. నేను అడిగిన దానికి మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తే అంటే మేమే అంటే వేరేది ఏదో చెప్తే కేసీఆర్ గారు చేసి గిది చేసి గిదా నేను అడిగింది. నేను అడిగింది నువ్వు ఎప్పుడు డబ్బులు ఇస్తావు అన్నా, పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అన్నా, 2500 ఎప్పుడు ఇస్తావు అన్నా, తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నా, చెప్పిండా? ఎప్పుడు ఇస్తానని చెప్పి మీరు అడిగారు. ఒక్క నిమిషం. మేడం, వారు అడిగిన ప్రతి ప్రశ్నను కూడా నేను చాలా సావధానంగా రాసుకొని వారికి సమాధానం డిబేట్ వారికి సావధానంగా సమాధానం చెప్పాను. ఓకే, నా సమాధానంతో మీరు సంతృప్తి చెందలేదు అనుకోండి, మీరు ప్రశ్నగా మళ్ళీ అడగండి, మళ్ళీ మీకు సమాధానం చెప్తాను. ఈ చర్చ కాకపోతే మరో రోజు ఈ చర్చను కంటిన్యూ చేయండి. అంతేగాని నేను ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నా, మీరు ఒక పక్క రన్నింగ్ కామెంటరీ ఇస్తూనే ఉన్నారు. నేనేం మాట్లాడుతున్నో తెలీదు, మీరేం చెప్తారో తెలీదు. చర్చ ప్రజల్లోకి ఎట్లా పోతుంది? ఈ చర్చ మనం ప్రజల్లోకి వెళ్ళడానికే కదా మనం తీసుకున్నది. నేనేమంటున్నా మేడం, మీరు రియల్ ఎస్టేట్ చేస్తే విలువ తెలుస్తుంది అన్నారు. నేనేమన్నా, ఎస్, ప్రభుత్వమే అధికారికంగా 100 కోట్లకు అమ్ముకుంటే సామాన్యుడు ఎకరం కొనలేని పరిస్థితి అని చెప్పిన దానికి సమాధానమే కదా. మీరు రేషన్ కార్డులు ఇస్తున్నారా అని అడిగారు. ఎస్, ఇస్తున్నాము అని చెప్పిన. మీరు నమ్మలేదు అనుకోండి, ఇచ్చేదాకా వెయిట్ చేయండి.